నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ టైం. నాడు రెచ్చిపోయారు, నేడు కేసులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా చేసిన పోస్టులు ఇప్పుడు వారి పీకలకు చుట్టుకుంటున్నాయి. నాడు తన అభిమాన నాయకులను, ఇష్టులను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన పోస్టులు, కామెంట్లు ఇప్పుడు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు. కానీ కలియుగంలో ఒకరు చెడింది కాక 10 మందిని చెడగొట్టడం అన్నది సహజ లక్షణంగా మారిపోయింది. సైబర్ వార్నింగ్ పై స్పెషల్ డిబేట్. కొందరు ప్రబుద్ధులు సోషల్ మీడియాను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నాడు వైసీపీ భజన చేస్తే తమకు ఇక తిరుగుండదనుకున్నారు. అందుకే ఆ పార్టీ నేతలను, అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన అన్ని పనులు చేసేశారు. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కేయాల్సిన పరిస్థితిలోకి వెళ్తున్నారు. అధికారంలో ఎవరుంటే వారిది ఇష్టారాజ్యం అయిపోయింది. అధికారమే ఆలంబనగా రెచ్చిపోతున్నారు. నాడు వైసీపీ సర్కార్ అండ చూసుకుని కొందరు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాతలు రాశారు. అందుకు ఇప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత దర్శకుడు ఆర్జీవీకి ఇప్పుడు సంకటాన్ని ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియా, సిల్వర్ స్క్రీన్ తనకు మించిన వారు లేరన్నట్టుగా ప్రకటనలు, స్టేట్మెంట్లు ఇచ్చిన ఆర్జీవీ ఇప్పుడు వేరే ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇందుకు కారణం ఆయన అత్యుత్సాహం మాత్రమే. ఇష్టానుసారంగా నేటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దురుసు కామెంట్లతో ఆయన అంతకంతకు అనుభవిస్తున్నారు. మొత్తంగా నాడు ఆర్జీవీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆయనను కంగారు పెట్టిస్తున్నాయి. కూటమి అధికారంలోకి రావడంతో మారిన సీన్, పోలీసులు నాడు సోషల్ మీడియాలో ఎక్స్ట్రాల్ చేసిన వాళ్ల తాట తీస్తుండటంతో అప్పుడు రెచ్చిపోయిన వారు అమ్మో అంటున్నారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోందంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో చాలా మందికి ఎదురైంది. తాజాగా ఆర్జీవీని ఎత్తుకెళ్లేందుకు ప్రకాశం పోలీసులు రావడం తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్లో సంచలనం కలిగించింది. నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఆర్జీవీ వ్యూహం సినిమా తెరకెక్కించారు. ప్రమోషన్ సమయంలో ఆర్జీవీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారు. తాజాగా టీడీపీ నేత ఫిర్యాదు ఆధారంగా ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ పోలీసులు తాకీదులు ఇచ్చినా ఆయన రాలేదు. కొంత సమయం కావాలని కోరగా పోలీసులు అందుకు అనుమతించారు. కానీ ఆయన రెండోసారి విచారణకు రాకపోవడంతో రంగంలోకి దిగారు. తనపై కేసు విషయమై ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించినా అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ వచ్చిన ఆర్జీవీ అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఆయన్ను గాలించేందుకు కోయంబత్తూర్, ముంబైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ సర్కార్ అనుచిత పోస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదా కాముకుంటావు. పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ మీరందరూ, మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము, ఎప్పుడు రామనేది క్లియర్ కట్గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది. అది ఐఓ డిసైడ్ చేస్తారు. సోషల్ మీడియా పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది కూడా. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను తప్పించుకోవడానికి క్షమాపణలు సరిపోవని తేల్చి చెప్పింది. నటుడు ఎస్వి శేఖర్ ఫేస్బుక్ పోస్టుకు సంబంధించినటువంటి విచారణలో కోర్టు అప్పీల్ను కొట్టివేసిన సమయంలో ఈ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని పేర్కొంది. పోస్టులు పెట్టడం, తర్వాత డిలీట్ చేశామని క్షమాపణలు చెప్పినా సరిపోవని కోర్టు స్పష్టం చేసింది. కోర్టులు ఉపశమనం ఇవ్వడానికి కూడా హద్దులుంటాయని తేల్చి చెప్పింది. తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి శేఖర్ పై వేసిన పిటిషన్ను కొట్టివేసిన కోర్టు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తేల్చి చెప్పింది.
సో ఇప్పుడు ఆర్జీవీ కామెంట్స్ అలాగే ఆయన ఎదుర్కోబోతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన ఇవాళ స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పల్పాటి శ్రీనివాస్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ నేత, కోటేశ్వరరావు గారు అనలిస్ట్, నల్లమోతు శ్రీధర్ గారు మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ముందుగా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, టీడీపీ నేతల పైన ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులపై సర్కార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలబోమంటోంది, ఉక్కుపాదం మోపి తీరుతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆర్జీవీ ఒక 1 year బ్యాక్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా మారాయి. ఇప్పుడు ఆయన పైన కేసు నమోదైంది. సో మరి ఏ రకంగా డీల్ చేయబోతోంది గవర్నమెంట్? విజయ్ గారు, మొదట మీకు రాజ్ టీవీ ప్రేక్షకులకి, లేక వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణ్ గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, ఐటీ నిపుణులు శ్రీధర్ గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్లలో ఓ సైన్యాన్ని నిర్మించారు. వాళ్ళకి కాలకి వేలే పట్టాలు ఇచ్చారు. దుర్మార్గంగా నానక్రమగూడెం నుంచి ఐపాక్ అనే సంస్థ ద్వారా ఒక 18 మంది ఎంప్లాయీస్ తీసుకొని ఒక 40 యూట్యూబ్ ఛానల్, ఒక 400 మంది కోఆర్డినేటర్లు, జిల్లాకు 30 లక్షలు ఖర్చు పెట్టి పోసాని కస్టమర్ లాంటి వాళ్ళు, శకుంతల లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, బోరగడ్డ అనిలు, వరా రాఘవరెడ్డి, వెంకటరామరెడ్డి, సజ్జల భార్గవ్, పంచ ప్రభాకర్, అందులో భాగంగా ఈయన ఒక వర్మ, గంజాయి తోటలో ఒక కలుపు మొక్క వర్మ. ఈయన సినిమాలు తీసుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టరండి. సినిమా అనేది ఒక కళ, దాంట్లో ఎవరైనా ఏ విధంగా నటించవచ్చు. గతంలో చాలా సినిమాలు తీసారు, ఒకరి మీద ఒకరు, తప్పు కాదు, ఇది నటన, దాన్ని అభినయించవచ్చు. ఈయన వికృతమైన చేష్టలు కాడికి వెళ్ళిందంటే లక్ష్మీ ఎన్టీఆర్స్ అంట, కమ్మరాజ్యంలో కడప రెడ్లు, వ్యూహం, అలాగే రక్త చరిత్ర, అలాగే ఫోన్ స్టార్స్ తో సినిమా, నియామాలకోవాలి. ఈయన దర్శకుడా, సినిమా నటుడా, లేదంటే ప్రైవేట్ పార్టీకి రాజకీయ పార్టీకి ఏమైనా ఈయన తొత్త? ఈయన సినిమాల గురించి మేము మాట్లాడదలుచుకోవాలి. ఆయన సినిమాలు ఆడాయా పోయాయా మాకు అనవసరం. ఇతను ఒక రాజకీయ పార్టీ వ్యూహం అనే సినిమా తీసిన తర్వాత సినిమాకే పరిమితం అయితే కూడా మేము అడేవాళ్ళం కానీ, అందులో క్యారెక్టరైజేషన్ ని వ్యక్తిత్వ హననం చేయడం కాకుండా ఆ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి కామెంట్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు చట్టాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించండి, అలాగే ఏదైనా జరిగితే అన్యాయ క్రమం బయటపెట్టండి. ఇంతవరకు కరెక్ట్. మనోభావాలు దెబ్బతింటాయి, ఏంది భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే మానవ హక్కులు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటమ్మా? నా చెయ్యి మీ ముక్కు తాకినంత వరకు మానవ సంబంధాలు బాగున్నట్టే. మరి ఈ దుర్మార్గమైన అంశాలన్నీ తీసుకొచ్చి ట్విట్టర్ లో పెట్టేది కాకుండా, ట్విట్టర్ ఎక్సో తెలుస్తారు, ఫేస్బుక్ లోను, దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో ట్రాన్స్లేట్ చేసుకుంటా విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల సొంత చెల్లిని, అమ్మని హరణం చేశారు కదా. దీన్ని ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, నేను పోస్టులు పెడతాను, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మీరు పోస్టులు పెట్టండి, అరెస్ట్ చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేయండి అని రచ్చగొట్టాడు. అంటే వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చెల్లి గారిని న్యూడ్గా పెట్టిన ఫోటోలు ఆయన పెడతారా? పెట్టగలరా? అయితే ఎవరైతే ఈ దుర్మార్గమైన సోషల్ మీడియాలో తప్పుడు కూతులు, కారు కూతులు, విషనాగులు, విష సంస్కృతి ప్రదర్శించారో వాళ్ళెవరూ నా పార్టీకి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి సంబంధం ప్రకటన ఇవ్వగలరా? సో ఈ రోజు ఎక్స్ వేదిక్ గా వర్మ గారికి 1.5 కోట్ల రూపాయలు డబ్బులు మొట్ట చెప్పి ఆ ట్విట్టర్ అకౌంట్ ని నడిపాడని చెప్పి ఒక రకమైన బాధ. సో నేను ఇంకో మాట అన్నాను, రాజకీయ పార్టీలు వేరు, సినిమాలు వేరు. మీరు రాజకీయ పార్టీలు అనుకోండి, నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకోండి, చేరండి, పొట్టు చేయండి, గెలవకపోవడం ప్రజలు నిర్ణయిస్తాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక అక్రమ కేసులో అన్యాయంగా రాజమండ్రి జైల్లో ఉంటే ఈయన బయటకు వచ్చి సెల్ఫీ దిగి, నేను బయట, చంద్రబాబు నాయుడు గారు లోపల. ఈయనకు సంబంధం ఏంటండి? ఇంకో రంగా చెప్పండి, ఈ తెక్కలోడికి సంబంధం నాకు అర్థం కాలేదు. ఈయన రాజకీయ పార్టీ కాదు, ఈయన వేరే సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఈ తెక్కలోడు వచ్చి రాజమండ్రి దగ్గర ఫోటో తీయడమే నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ మాట్లాడాల్సి వచ్చిందంటే, సభ్య సమాజం కించపరిచే విధంగా ఒక రాజకీయ అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడితే మాట్లాడతాం. ఇప్పుడు నువ్వేడా నీ ఫోటో పెట్టి మేమేడా అడగలమా? అడగడితే సమాజం చెప్పగలవు నువ్వు? ఒకటి ఇక్కడ సైకలాజికల్ గా ఒకటి డిసైడెడ్ ఒకటి కనబడతా ఉంది. వర్మకి ఎవరు లేరు, జగన్మోహన్ గారు కూడా ఎవరు లేరు కుటుంబ పరంగా. ఎందుకంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఏమైనా కలిసిందేమో, అందుకే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేరండి? ఈ మధ్య ఆయన కొత్త స్వరం వినిపిస్తున్నారు కదా, మా చెల్లెలు షర్మిలమ్మ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మార్పు వచ్చింది ఆయనలో. వాళ్ళు చెప్పాలి కదమ్మా, అజమ్మా, వాళ్ళు చెప్పాలి కదా, మా అన్న, మా తమ్ముడని,
మా కొడుకని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు న్యాయపరంగా వాళ్ళు ఏ సమస్యలు ఉన్నారో ప్రపంచానికి తెలుసు, నాట్ ఓన్లీ ఆంధ్ర. నేను అడిగేది ఇది కాదు, మీరు సోషల్ మీడియా సబ్జెక్ట్ మీద పెట్టారు కాబట్టి దాన్ని వాడుతున్నారు. ఎందుకంటే అమ్మ చెల్లి విషయాలు మాట వేరే విషయాలు వస్తాయి, ఎందుకంటే ఆస్తుల విషయాలు వస్తాయి, లేదంటే పర్సనల్ విషయాలు వస్తాయి, పులివెందల్లో రాజకీయ ఆధిపత్యం విషయాలు కూడా వస్తాయి. కాబట్టి సోషల్ మీడియాలో విషనాగుల సంస్కృతిని ప్రవేశపెట్టి విస్తృత శృంఖలాలుగా జుగుప్సాపరమైన మాటలు ప్రస్తావిస్తూ సభ్య సమాజానికి ఏ మెసేజ్ దలుచుకున్నారు? దీన్ని మీరు చెయ్యండి అని జగన్మోహన్ గారు చెప్పడం ప్రెస్ మీట్ లో ఎంతవరకు సమంజసం? 2, నిజంగా జగన్మోహన్ గారు ప్రజలపైన హక్కు ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే అయ్యే ఇలా చేయకండి, ఇది తప్పిది, ఇది రాజకీయ పని మనం చేయకూడదు, లాంటివి ఖండించండి, లేదంటే ఆ దోషం శిక్షించండి. ఆ రోజు మీరు రెచ్చగొట్టేది కాకుండా ఇప్పుడు మీరు పెట్టండి అని రెచ్చగొడితే మీ సంస్కృతి సాంప్రదాయాలు ఆంధ్ర రాష్ట్ర చేసిన పాపాలకి మీరు శిక్ష చేశారు. ఇంకా రెడ్డిపోయి కాకపోతే ఎట్లా? మీరు మారరా? మీరు మార్పు రాదా? మీలో ప్రజలతో కలుసుకోవాలి, ప్రజలతో మాట్లాడాలి, లేదంటే ఎమ్మెల్యే మీరు శాసనసభకి వెళ్ళాలి, ప్రశ్నించాలి. ఇవన్నీ పక్కన పడేసి మైకాసురు లాగానే మైకెత్తుకుని నడుస్తానంటే సమాజం యాక్సెప్ట్ చేయదమ్మా. తర్వాత చివరి ఆఖరణ విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రంలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చాలా గౌరవిస్తాయి. అటువంటి మహిళలు ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా సరే సత్సాంప్రదాయంగా కించపరిచే విధంగా కాకుండా మాట్లాడాలి. దాన్ని మీరు వ్యక్తిగత దోషం తీసుకెళ్లి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి, వీడియోలు మార్పింగ్ చేసి తప్పుడు పద్ధతులు పోవడం అనేది సమంజసం కాదు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు వేధిస్తారనేది భగవద్గీతను స్పష్టంగా అనుభవించుకొని ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలు పాటిస్తారు. అటువంటి మీరు పాటించలేదు కాబట్టి తప్పకుండా వడమ లాంటి దుర్మార్గులు ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాను. రైట్ శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారితో మాట్లాడారు. లక్ష్మణరావు గారు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి హక్కు పేరుతో ఎవరినైనా ఇతరులను అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ పై మీరు ఏ రకంగా స్పందిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీటన్నింటినీ కట్టడి చేయలేకపోయారు? కావాలనే రెచ్చగొట్టి కొన్ని గ్రూప్స్ సైన్యం అని ఏదైతే విమర్శిస్తూ ఉన్నారో వాటన్నింటినీ నిజంగానే ఎంకరేజ్ చేశారా? అందుకే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందా? రోజా గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, రాజనీతి వీక్షలకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఈ టీడీపీ ఐటీడీపీ అనే సోషల్ మీడియా చేసినటువంటి ఉదంతాలు ఏవైతున్నాయో ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ యొక్క మాకున్నటువంటి ఐపాక్ టీంతో కంపేర్ చేసుకుంటా ఈ రోజున ఐపాక్ టీం మొత్తం సోషల్ మీడియా నడిపించి సోషల్ మీడియా లేనిపోయినటువంటి మార్పింగ్లు అన్ని చేశారని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఐటీడీపీ వాళ్ళు చేస్తుంది ఏంటండి? ఐటీడీపీ వాళ్ళు ఏమైనా ఆర్తలు ఇస్తామన్నారా? ఐటీడీపీ వాళ్ళు చేసింది అదే కదా. ఈ రోజున సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడు సైకో నా కొడుకులారా మీ అంతు తేల్స్తా, చెప్పులతో కొడతా, స్టిక్కులున్నాయి, రాడ్లున్నాయి, రండ్రా తేల్చుకుందాం అని ఒక మా మినిస్టర్ని, ఎమ్మెల్యేలు, సాక్షాత్తు సీఎంని కూడా మరి ఏకవచనంతో మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ వీళ్ళందరూ? మరి అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోరా? ఇదే నారా లోకేష్ గారు ఐ సైకో జగన్ చెప్పారా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది సార్ ఈ చట్టం? అంటే సైకో జగన్ అన్నప్పుడు మరి ఆ సైకో పేరు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నామకరణం చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదంటే నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అన్నయ్య గారి తమ్ముడు గాని అవుతారా? మరి ఇది సాక్షాత్తు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సైకో జగన్ అంటే ఇదే పదం అంటే ఇది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కదా. మరి మీరు మాట్లాడిన విధానం ఏంటి? సాడిస్ట్ చంద్రబాబు, ముద్దపప్పు నారా లోకేష్ అని మీరు అంటే సరిపోతుందా మీకు? ఒక అధికార ప్రతినిధి టీడీపీ నుంచి ఒక రాష్ట్ర సీఎంని భోసడీకా అని తిట్టినప్పుడు ఏమై సార్ నాకు అర్థం కావట్లేదు. అంటే భోసడీకా అంటే భోసడీకా అనేది దానికి ఏ పర్యాయ పదాలు లేవు, అర్థాలు లేవు అన్నారే. మరి అదే భోసడీకా అనే పదము పవన్ కళ్యాణ్ గారిని మరి భోసడీకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భోసడీకే, నారా లోకేష్ భోసడీకా అని అనొచ్చండి మేము? అదంతా మీకు ఉత్పాదమనా? అది మీకు యాక్సెప్టబుల్నా? అంటే మనం ఎవరిని మనం ప్రతిపాదిస్తున్నాం, ఎవరిని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం, ఎటువంటి విధానాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం చూడాలి. సాక్షాత్ ఇదే హోమ్ మినిస్టర్ గారు గతంలో ఏమన్నారమ్మా? విజయమ్మ గారిని విజయమ్మ అని, భారతమ్మ గారిని భారతమ్మ గారు అని అన్నారు కదా. మీరందరూ అమ్మ అమ్మ అన్నారు కదా వాళ్ళిద్దరిని. మీ నాన్నలు వాళ్ళకి ఏమవుతారో తెలుసు అంటే మరి ఇదే హోమ్ మినిస్టర్ అనిత గారిని అనితమ్మ అంటున్నాను నేను. అనితమ్మన నేను అన్నా ఆ పదవి ఏదో ఆవిడకి వదిలేస్తూ ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆడవాళ్ళు పూజిస్తే దేవుళ్ళు అవుతారని చెప్పినటువంటి టీడీపీ వాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కడ గౌరవం ఇచ్చారండి?
సరే అటువంటి భాష అంటే ఇప్పుడు వినియోగించొచ్చా? వాళ్ళు అన్నారు కాబట్టి మేము అనడంలో కూడా తప్పేం లేదు అనేది మీ వాళ్ళు సమర్థించుకుంటున్నారా? అన్నారని మేము అన్నారని కాదండి. అసలు 2014 నుంచి 2019 వరకు సోషల్ మీడియాని వినియోగించుకొని యూట్యూబ్ ఛానల్ వినియోగించుకొని ఎక్కడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్లు ఆయన అన్యాయంగా సంపాదించాడని, 1,00,000 కోట్ల అక్రమార్జన చేశాడని లేనిపోయిన స్టేట్మెంట్లు ఇచ్చి లేనిపోయినదిగా ప్రాపగాపగంట చేసుకొచ్చి అవతల ఆ శర్మిల గారి మీద లేనిపోయిన ట్వీట్లు వేసి అవతల విజయమ్మ గారి మీద అవతల చూస్తే భారతమ్మ గారి మీద లేనిపోయిన ట్రెండింగ్ తీసుకొచ్చింది ఎవరంటే అయితే లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం చూస్తూ ఊరుకోవాలా? ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఎవరైతే మీ పార్టీ కార్యకర్తలు ఈ పలు కేసుల్లో ఇటువంటి సోషల్ మీడియాని దుర్వినియోగం చేశారు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు అనేటువంటి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెప్తున్న మాట మీరు కూడా వినే ఉంటారు. అంటే నన్ను బెదిరించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించారు, నన్ను బెదిరించి ఇలాంటి పోస్టులు పెట్టించారు, నాకు వేరే గత్యంతరం లేక వేరే దారి తోచక నేను పెట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పారు కదా, మీరు కూడా వినే ఉంటారు. మరి దానిపైన మీ కామెంట్స్ ఏంటి? ఎవరు చెప్పారండి? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారండి? అరెస్ట్ అయిన వాళ్ళే కదా. ఆడియో పెట్టండి. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు చెప్పలేదండి. పెట్టండి, మీ ఛానల్ ఇప్పుడే ప్లే చేయండి. వైసీపీ కార్యకర్త అని చెప్తున్న వాళ్ళు వినండి 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 మేడం, వినండి. కేవలం కలుపుతాం. ఎవరు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలా, అటువంటి అటువంటి మాటలు కూడా చేయాల. ఏంటంటే కేవలం కావాలనే ఇగో వాళ్ళ పలానా వాళ్ళు అప్రూవల్ అయిపోయారు, పలానా అప్రూవల్ గా మారారు, పలానాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అది మరి మీరు అతను వాయిస్ తో బయట పెట్టండి. ఇవన్నీ కూడా కావాలనే మాట్లాడి కావాలనే ఈ రప్చర్ చేస్తూ కావాలని ఏంటంటే ఒక చట్టం తీసుకొస్తాం, సోషల్ మీడియాలో అసభ్యకరంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిన మార్పులు చేసిన వాళ్ళని అన్ని రకాలుగా పోస్టులు పెట్టిన వాళ్ళు మేము అరెస్ట్ చేస్తామని భయంకరాలు చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ కూటమని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు అరెస్ట్ చేయడమైనా మీ లక్ష్యం. ఏ టీడీపీ వాళ్ళు మీరు ఎందుకు అరెస్ట్ చేయాల? ఇదే గీతాంజలి అనే ఒక సామాన్యమైన కుటుంబీకురాలమ్మ. ఈ గీతాంజలి అనే ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము లబ్ధి పొందాం, మాకు ఇల్లు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఇంకోటి వచ్చిందని ఆవిడ మీడియా ఛానల్ సాక్షిగా చెప్తే ఆవిడకి లేనిపోయిన అక్రమ సంబంధాలను అంటుకట్టి ఆవిడ రోజు ట్రోలింగ్ చేసి ఆవిడ ఆత్మహత్య చేసుకునే విధంగా తీసుకెళ్లారే, మన వాళ్ళు అరెస్ట్ చేశారమ్మా. మీరు మాట్లాడుతూ ఇది ఉంటుంది. బండారు సత్యనారాయణ గారు అలా ఎమ్మెల్యే వైజాగ్ ఆయన ఏమన్నారమ్మా, రోజా నీ యొక్క ఏమన్నా బ్లూ మీడియాలో మా దగ్గర ఉన్నాయి, నువ్వు చేసినటువంటి ఆ భాగవతం వీడియోలు మా దగ్గర ఉన్నాయని అన్నప్పుడు ఎక్కడికెళ్ళి ఇదే సర్వసభ్య సమావేశం ఎక్కడికి వెళ్ళి సమావేశానికి ఇదే మేము మెసేజ్ ఇచ్చినట్టు సాక్షాత్ అయ్యన్న పాత్రుడు ఈ రోజున అసెంబ్లీ స్పీకర్ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు హోమ్ మినిస్టర్ గారిని ఎవడు సంఖ్య నాకుతున్నావు అన్నప్పుడు ఆడిపోయినారు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, ఆడపిల్ల కదా ఎవడు సంఖ్య నాకుతున్నావు అంటే అదే లాంగ్వేజ్ అంటున్నా నేను. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అమ్మా. అటువంటి వ్యక్తిని మీరు ఆ అసెంబ్లీ స్పీకర్ చేస్తారు, ఆ త్రిపుర లాల్ లాంటి వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ చేస్తారు అంటే నాకు అర్థం ఏంటి? స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా వాటికున్నటువంటి వాల్యూని మీరు తీసేశారు. లక్ష్మణ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను, ఒక నిమిషం ఆగండి. వ్యక్తిని అధ్యక్ష వ్యక్తిని ఎవరినంటామంటే విలువలు కూడినటువంటి వ్యక్తులతో విలువలు కోటేశ్వర గారితో విలువ వస్తుందమ్మా. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు లక్ష్మణ్ గారు పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి ఒక లక్ష్మణ్ గారు అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పెడితే అధ్యక్ష లక్ష్మణ్ గారు మీరు ఒక్కసారి ఆగండి. తుపాకులతో కాల్చేయమన్నారా? శాసనసభలో వాళ్ళ వంశీ గారి నాని గారిని మాట్లాడండి సార్, కేసులు వేయండి, భయపడవాలని కాదు. మీరు గుర్తుపెట్టుకోండి మీ సోదరు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు ఒకటి కాదు 10 కాదు. లక్ష్మణ్ గారు ఒక నిమిషం, శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. అధికారంలో వచ్చినప్పుడు కాల్చుకోండి. మీరు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లో ఉంటారో, ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళిపోతారో, ఎంతమంది లక్ష్మణ్ గారు ఎంతమంది ఎక్కడికి వెళ్ళి మీరు కాల్చుకుంటారో లక్ష్మణ్ గారు ఒక నిమిషం దయచేసి ఆగుతారా? చిన్న చిన్న అరెస్టులకు ఎవరు భయపడేది లేదు. ఖచ్చితంగా సమాధానం చెప్తాం. శ్రీనివాస్ గారు తీసుకున్నారంటే కుట్రైనా మీ ఎవరెవరి మీద అయితే మీరు పడుతూ ఉన్నారు. ఒక నిమిషం లక్ష్మణ్ గారు
లక్ష్మణ్ గారు మీరిద్దరు పరస్పర ఆరోపణలు చేసుకోవడానికి మా రాజ్ న్యూస్ వేదిక కాదు, దయచేసి ఆగండి. దీనికి ఎవరు అతిథులు కాదు, ఖచ్చితంగా వెయిట్ చేయాలి సోదరు గారు. కూర్చోంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నా ఇంటికి కూడా పేకలేవంటే శ్రీనివాస్ గారు, ఏం మెసేజ్ ఇచ్చాడు ఆయన? శ్రీనివాస్ గారు దయచేసి మీకు మీ ఇద్దరికి ఒక ఇన్ఫర్మేషన్. లక్ష్మణ్ గారు దయచేసి ఆగుతారా ఆగరా మీరు? లక్ష్మణ్ గారు దయచేసి ఆగండి. మీరిద్దరు పరస్పరంగా ఆరోపణలు చేసుకోవడానికి మా రాజ్ న్యూస్ వేదిక కాదు కదండి. ఒక నిమిషం ఆగండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు తెలుసో లేదో ఇలాంటి మెసేజెస్, ఇలాంటి మాటలు ఎవరైనా అన్నవి కూడా ఇక్కడ ఫార్వర్డ్ చేయడం కూడా నేరమే అనేది మీకు తెలుసు కదా. యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ అవి తీసుకొచ్చేసి పబ్లిక్ లో మా ఛానల్ వేదికగా మీరు మాట్లాడటం ఏం సభ్యం అండి? అది ఆ సభ్యత అది? ఒక నిమిషం ఆగండి దయచేసి. వేరే గెస్ట్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు దయచేసి. కోటేశ్వరరావు గారు, ఈ నాయకుల భాష ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు, మనం రోజు చూస్తూనే ఉన్నాము. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల భాష ప్రధానంగా అసలు అవి వాళ్ళు అన్నవి మళ్ళీ మనము రిపీట్ చేయాలంటే కూడా చాలా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అసలు ఈ పరిస్థితి ఉందంటారు? గతంలో చూస్తే ఒక దశాబ్దం ముందు చూసినట్టయితే చాలా సభ్యతగా నడిచినటువంటి అసెంబ్లీ కావచ్చు, రాజకీయ నాయకుల పరస్పర విమర్శలు కావచ్చు, అన్నీ కూడా చాలా అంటే మాటలు చెప్పుకోవడానికి చాలా బాగుండేవి. ఏంటి అసలు ఇదంతా నాన్ సెన్స్ లాగా అనిపిస్తా ఉంది ప్రజలకు కూడా. పార్టీ ఏదైనా కానీ విధానాలు అన్నీ ఒకటే, కుడి ఎడమల తేడా తప్ప. ఏ పార్టీ అయినా కానీ, బీఆర్ఎస్ అయినా, లేకపోతే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా కానీ అనుసరించేటువంటి విధానాలన్నీ ఒక చట్టం లోబడే అనుసరిస్తున్నారు. అందువల్ల ఆ విధానాల మీద విమర్శించుకోవడానికి లేదా ఆ విధానాల గురించి చర్చించడానికి ఈ పార్టీల నాయకులకు ఎవరికి ఆసక్తి లేదు. అవేమీ లేనప్పుడు ఇవే వస్తాయి. బూతులు, పార్లమెంటరేతర పదజాలం, అసభ్యమైనటువంటి పదజాలం, యాక్షన్స్, ఇటువంటివన్నీ కూడా ముందుకు వస్తాయి. అందుకనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి పరిణామాలు మనకిప్పుడు కనిపిస్తున్నాయి. సరే, మన సబ్జెక్టుకు సంబంధించి ఆర్జీవి కావచ్చు, లేదా పోసాని కృష్ణమురళి కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, లక్ష్మణరావు గారు పెట్టుకోండి, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మేము 2029 అధికారానికి వస్తాం, మేము చూసుకుంటాం అప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి దాన్ని, వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల్ని వైసీపీ సమర్థిస్తున్నట్టుగానే ఉంది తప్ప ఏ మాత్రం పశ్చాత్తాపం కానీ, తప్పు కానీ, లేదా నోరు పట్టని బూతులు ఉపయోగించడం సభ్య సమాజం అంగీకరించదనేటువంటి పశ్చాత్తాపం వాళ్ళలో ఎక్కడ కనిపిస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు. అందువల్ల ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం కానివ్వండి, లేదా మరొక దేని ప్రకారమైనా కానీ అలాంటి ధోరణులు కలిగినటువంటి వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్స్ తీసుకోవాలి. అయితే ఈ యాక్షన్స్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వమే సుమోటోగా, అంటే పోలీస్ శాఖ కానీ లేదా ఇతర ప్రభుత్వ శాఖలు కానీ సుమోటోగా కేసు దాఖలు చేస్తే ఇది కేవలం కొంతమంది మీదనే ఇది కక్షగట్టి దాఖలు చేస్తున్నారు కేసు, మిగిలినటువంటి వాళ్ళని వదిలేస్తున్నారు అనే దానికి ఒక ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆర్జీవీ మీద కానివ్వండి, లేదా పోసాని కృష్ణమురళి మీద కావచ్చు, లేదా ఇతరుల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా ఎవరో ఒకరు నిర్దిష్టంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నమోదైనటువంటి కేసుల్లో మాత్రమే అరెస్టులు కావచ్చు కానీ, లేదా అరెస్టులకు సంబంధించినటువంటి వెతుకులాట. ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఇంటి కోసం వెళ్ళారు. ఇంటి కోసం వెళ్తే ఆయన మరి ఇంట్లో ఉన్నాడో లేడో తెలియదు. కానీ వాళ్ళ లాయర్ ఏం చెప్పారంటే, మేము జూమ్ లైన్ ద్వారా మేము విచారణకు హాజరవుతాము, దేశంలో జూమ్ లైన్ ద్వారా కోర్టుల్లోనే విచారణలు జరుగుతున్నాయి, చట్టాలు కూడా అందుకు అంగీకరిస్తున్నాయని చెప్పారు. సరే, అది వేయం. అందుకని ఎవరినైనా ఏకపక్షంగా పోలీసులు సుమోటోగా కేసులు దాఖలు చేస్తే, ఇప్పుడు లక్ష్మణరావు గారైనా లేకపోతే ఇంకోళ్ళైనా కానీ, గతంలో తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి ట్రోలింగ్ కానీ లేదా మార్ఫింగ్ కానీ ఇట్లాంటి వ్యవహారాలు చేసి ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు దాఖలు చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది నాకు తెలిసినంత వరకు, మరి లక్ష్మణరావు గారు చెప్పాలి, ఎక్కడైనా ఇలాంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? సుమోటోగా అంటే ప్రభుత్వమే కావాలని కేసులు పెట్టినటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఎవరైనా ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద యాక్షన్ తీసుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు ఇచ్చినటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అది తప్పు కాదు. అందుకని ఒకవేళ వైసీపీ నాయకులకి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఎవరి మీదైనా కానీ ఇటువంటివి కనుక జరిగితే
వీళ్ళు కూడా ప్రతిగా కేసులు పెట్టొచ్చు. ఒకవేళ పోలీసులు తీసుకోలేదనుకోండి, కోర్టు ద్వారా కేసులు నమోదు చేయడానికి, ప్రైవేట్ కేసులు వేయడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా పెద్ద మంది మేధావులైనటువంటి లాయర్లు చాలా మంది ఉన్నారు కదా, పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు, ఇంకా ఇట్లాంటి వాళ్ళందరికీ పని కల్పించండి. వాళ్ళు తీసుకోకపోతే కోర్టులు ఉన్నాయి కదా, ఆ పని చేయకుండా మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది ఏమాత్రం సమాజం అంగీకరించదు. అది సరైన పద్ధతి కూడా కాదు అనేది నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రాల్లో ఏం నడుస్తుందంటే, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో అవన్నీ కూడా వాళ్ళు దిగిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వాటి వెంటబడి వాళ్ళని పట్టుకోవడం, అరెస్ట్ చేయించడం, ఇటువంటివి ఇది కామన్ అయిపోతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరోలా. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి మీదైనా అటువంటి, నేను అందుకే చెప్పాను, సుమోటోగా తీసుకుంటే తప్పు, అదే కేసులు పెడితే అది తప్పు కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్ట ప్రకారం. ఈ సంస్కృతి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, దర్శకులు కావచ్చు, నటులు కావచ్చు, లేదా ఇతర టెక్నీషియన్స్ ఎవరైనా కానీ ఈ విధంగా రాజకీయాల్లో వచ్చి జోక్యం చేసుకోవటం లేదా అవాంఛనీయమైనటువంటి ప్రకటనలు చేయటం అనేటువంటిది మనం తమిళనాడు నుంచి దిగుమతి చేసుకున్నాం. అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే తరఫున అక్కడ సినిమా రంగం రెండుగా చీలిపోయి ఎంతవరకు పోయిందంటే, ఒక శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళు రెండో శిబిరంలో తీసేటువంటి సినిమాలు వాళ్ళని మొత్తం ఫీల్డ్ లో లేకుండా తొక్కేసినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం. అందువలన అది ఒక తమిళనాడు నుంచి తెచ్చుకున్నటువంటి దుష్ట సంస్కృతి. అక్కడి నుంచే ఆస్తులను దెబ్బతీయటం కానీ లేదా ఆస్తుల మూలాలను దెబ్బతీయటం కూడా అక్కడి నుంచే వచ్చింది. అందుకని ఇలాంటి చౌకబారు వ్యవహారాలకి ఏ పార్టీ అయినా కానీ పాల్పడకూడదు. ఎవరైనా పాల్పడితే దానికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాఖలవుతున్నటువంటి కేసుల మీద యాక్షన్ తీసుకోవడాన్ని నేను సమర్థిస్తాను. ఎవరైనా అటువంటిది పక్షపాతంగా ఉండేట్లయితే వైసీపీ వాళ్ళు కూడా కేసులు పెట్టాలని నేను వాళ్ళకి సూచిస్తున్నాను. అది చేస్తారా లేదా అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం. రైట్ అండి. ఓకే, శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, మనం ఒక దశాబ్ద కాలానికి మించి మనము ఇలాంటి డిబేట్స్ చేస్తూనే ఉన్నాము. బట్ కొంతకాలం క్రితం చూస్తే మనం మాట్లాడుకున్నవి ఓన్లీ డిబేట్స్లో ఏం మాట్లాడుకున్నాము అంటే, జస్ట్ ఈ మార్ఫ్డ్ ఆడియోస్ లేకపోతే మార్ఫ్డ్ వీడియోస్ గురించో, యూట్యూబ్లో జరిగేటువంటి సైబర్ క్రైమ్ నేరాల గురించి, వీటి గురించే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నయా ట్రెండ్ ఏంటంటే, ఈ ఎక్స్లో లేకపోతే సోషల్ మీడియాలో వీళ్ళు రాజకీయ నాయకులు ఇలా అసభ్యకరంగా పోస్టులు పెట్టించడము, పోస్టులు కార్యకర్తలతో చేయించడము, ఇలాంటిది ఒకటి నడుస్తూ ఉంది. అసలు సోషల్ మీడియా పైన కంట్రోల్ లేకపోవడంతోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయా ఏంటి? రోజా గారు, వాస్తవంగా టెక్నికల్ ఆస్పెక్ట్ మాట్లాడటానికి ముందు నేను ఒక సోషల్ ఆస్పెక్ట్ మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ, దేశం కానీ, ఇక్కడ ఉండే యువతరం కానీ, రాజకీయ నాయకుల దగ్గర నుంచి సభ్యత, సంస్కారము, ఇంకా అసలు లీడర్స్ అనేవాళ్ళు, లీడర్స్ ఎలా అవుతారండి? లీడ్ చేసే వాళ్ళు లీడర్స్ అవుతారు. లీడ్ చేసే వాళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఒక మనిషిని మెచ్యూరిటీ లెవెల్స్ పెంచేవాళ్ళు, భాషను మెరుగుపరిచేవాళ్ళు, విద్యను అందించేవాళ్ళు, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించేవాళ్ళు, ప్రజల సమస్యల గురించి పోరాడే వాళ్ళు లీడర్స్ అవుతారు. తెల్లారి లేస్తే ఎక్కడ కనపడితే అక్కడ బూతులు తిట్టుకునే వాళ్ళు లీడర్స్ ఏంటండి? ఎందుకు భరించాలి వీళ్ళందరినీ? చూస్తుంటే ఎక్కడన్నా డిబేట్లకు రావాలంటే కనుక చిరాకు వచ్చేస్తుంది. బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇదే గోల, అలాగే డిబేట్స్ లో ఇదే గోల. ఎంతకాలం తిట్టుకుంటా ఉంటారు? మీ ఇళ్లలో పిల్లలు చూస్తుంటే వాళ్ళని చదివించి వాళ్ళు ఏదో చదువుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఇలాంటి తిట్లు ఇంకో దగ్గర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫేక్ అకౌంట్స్ తో పెడుతూ ఉన్నారు వేరే వాళ్ళని. కనీసం మన భావితరాల భవిష్యత్తు కోసమైనా కూడా అట్లీస్ట్ నాయకులు చేంజ్ కావాలి, వాళ్ళ ఫాలోయర్స్ చేంజ్ కావాలి. ఇంకో పర్సనల్ ఆస్పెక్ట్ చెబుతానండి. రామ్ గోపాల్ వర్మ గారితో నేను కొంతకాలం పాటు ట్రావెల్ చేస్తున్నాను పర్సనల్ గా. సో ట్రావెల్ చేసిన సందర్భాలు కూడా ఏంటంటే, ఆయన భావజాలము, ఆయన ఆలోచనలు అన్ని భిన్నమైనప్పటికీ కూడా నేను మెడిటేషన్, స్పిరిచువాలిటీ, భగవద్గీత ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ అయినా కూడా రామ్ గోపాల్ వర్మ గారితో ట్రావెల్ చేసిన సందర్భాల్లో నేను గమనించింది, వాస్తవంగా ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పుకున్నారండి. ఏదో సరదాగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు న్యాయ వ్యవస్థ గురించి, చట్టసభల గురించి, వీటి గురించి ప్రస్తావన వస్తే ఆయన ఒక కేస్ స్టడీ చెప్పుకున్నారు. శ్రీధర్ గారు, యాక్చువల్లీ ఇండియాలో న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదంటే అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి, అనిల్ అంబానీ
ఒక లోకల్ గా ఉండే ఒక సంథింగ్ బిజినెస్ పర్సన్ మీద కక్ష తీసుకోవాలని అనుకుంటే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫైనల్ గా ఒక ఎస్ఐ సంతకం పెడితే కనుక అతను అరెస్ట్ చేయొచ్చు ఎవరిని, ఈ పర్టికులర్ చిన్న వ్యాపారస్తుడిని. సో ఆ వ్యాపారస్తుడు ఈ ఎస్ఐ ఏమన్నాడంటే, మీరంతా తప్పించుకుంటారు, ఈ వ్యవస్థలో నేను సంతకం పెడితే ఫైనల్ గా బలయ్యేది నేను, కాబట్టి నేను సంతకం పెట్టను అని చెప్పేసి అంటే, సో ఆటోమేటిక్ గా అనిల్ అంబానీ లాంటి వాళ్ళు తలుచుకున్నా కూడా ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక బలోపేతమైన దీని వలన ఏం చేయలేకపోయాడు అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా చెప్పేసి ఇండియన్ న్యాయ వ్యవస్థ బ్రహ్మాండంగా వస్తుంది కాదని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పున్నారు. సో అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు ఈ రోజు డ్యూ రెస్పెక్ట్ నాకు తెలిసి ఆయన సరెండర్ అయ్యి ఉంటే కనుక కేసు డెఫినెట్ గా వెళ్ళేసి విచారణకు హాజరై ఉంటే బాగుండేది. సరే అదంతా కూడా ఫ్రూట్ఫుల్ గా జరుగుతుందని భావిస్తున్నాను. కానీ ఒకటే ఏంటంటే పర్సనల్ గా ఆయన ట్రావెల్ చేసిన సందర్భాల్లో అయితే ఒకటి శ్రీధర్ గారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఆయనకు వివాదాలు కూడా క్రియేట్ చేసుకొని పబ్లిసిటీ పెంచుకునేటువంటి వ్యక్తి. ఆయన సినిమా ప్రమోషన్ కావచ్చు, ఆయన పర్సనల్ ఇమేజ్ దీని గురించి కావచ్చు, రకరకాల కారణాలతో ఆయన ఎప్పుడూ వివాదాలు చుట్టుముట్టేసుకొని తిరుగుతూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి ఈ కేసుకి భయపడి ఇలా దాక్కొని ఎక్కడో ఉన్నానని చెప్పించి ఎక్కడికో పారిపోయి ఎందుకు అంత భయపడుతున్నారు? అంటే ఇది అంత స్ట్రాంగ్ గా ఉండబోతోందా ఈ కేసు? కేసు స్ట్రాంగ్ గా ఉండకపోవడం అనేది ఉండటం అనేది ఒకటి. నేను పర్సనాలిటీ రామ్ గోపాల్ వర్మ పర్సనాలిటీ నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చూస్తున్నాను. ఆయన ఒక సందర్భంలో వచ్చేటప్పటికే ఏదో ఆడియో ఫంక్షన్ వెళ్ళి ఉన్నారంట. ఆడియో ఫంక్షన్ వెళ్ళి ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కింద నుంచి అరుస్తూ ఉన్నారంట. అరుస్తూ ఉంటే కనుక రామ్ గోపాల్ వర్మ డౌన్ డౌన్ అని చెప్పేసి అరుస్తూ ఉంటే కనుక ఒకటే గట్టిగా అందరినీ ఒక అరువు పలిసేసి కామ్ డౌన్, నేను తెలుసుకుంటే కనుక నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను ఒక్కడిగా పోరాడతానని చెప్పేసి ఒకే ఒక మాట అన్నాను. సో మనిషి భయపడినంతకాలం భయపెడతారు. సో ఒక్క మాటతో నేను కంట్రోల్ చేశాను. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ మ్యానిపులేట్స్ థింగ్స్. ఎంతవరకు మ్యానిపులేషన్ సాధ్యమైనంత వరకు మ్యానిపులేట్ చేయగలుగుతారు. ప్రతిదీ మ్యానిపులేట్ అవ్వదు కదా, వ్యవస్థలో ప్రతిదీ మ్యానిపులేట్ కాదు కదా. సో ఆ పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో తప్పు చేసిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా తనకి ఆ సెగ తగిలి ఉండొచ్చు. అందుకని తను తప్పించుకుంటూ ఉండొచ్చు. యాక్చువల్లీ నిజంగా ధైర్యం ఉంటే కనుక వెళ్ళేసి ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను అని చెప్పేసి అని ఏదైనా హ్యాండిల్ చేయొచ్చు. సో ప్రిటెండ్ చేయటం వేరు, నిజంగా ట్రై చేస్తూ ఉండటం వేరు. సో ఆ డిఫరెన్స్ నేను చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగతంగా ఇప్పుడు సిపిఎన్ గారికి సంబంధించేసి అలాగే నేను కలిసే సందర్భాల్లో సిపిఎన్ గారి బర్త్డే రేపు ఉంటుంది ఎగ్జాంపుల్ గా. ఆయన మీద ఈ రోజు నైట్ మేము కూర్చొని ఏదో మామూలుగా స్పెండ్ చేస్తున్నాము. ఎవరికో కాల్ చేసి సిపిఎన్ ఎప్పుడు పుట్టాడు విత్ టైం తో సహా వికీపీడియాలో అలా చూడండి, ఆయనకి ఆ టైం కల్లా కూడా ఒక ఈ టైపు ఏదైతే కనుక వ్యంగ్యంగా గా ఒకటి రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి ఎంతో గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఎంతో సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఇంటలెక్ట్ లేకపోతే అయాన్ బ్రాండ్ గురించి ఎంతో చెప్పే వ్యక్తి అసలు ఇంకో వ్యక్తి గురించి ఇంకొక నాయకుడి గురించి అంత దిగజారి ప్రవర్తించాల్సినంత అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు ఇందాక నేను ఎందుకు స్టార్టింగ్ లో చెప్పానంటే ఇలాంటి వాళ్ళంతా కూడా రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా ఇంటలెక్చువల్స్ అనుకునే వాళ్ళు వీళ్ళెందుకు ఈ సొసైటీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మీరు నాలెడ్జ్ ఇవ్వకుండా ఒక ఏహ భావాన్ని ఒక చెత్తనే జనాల మీద దుద్దుతున్నప్పుడు అసలు మిమ్మల్ని మేము ఎందుకు భరించాలనిపిస్తూ ఉంటుంది. అందుకనే సోషల్ మీడియాలో ఖచ్చితంగా ప్రక్షాళన రావాలి. సోషల్ మీడియాలో ఈ రోజు పట్టుబట్టడానికి చాలా స్కోప్ ఉందండి. రోజా గారు 100% పట్టుబట్టడానికి ఎవిడెన్స్ ప్రూఫ్ గా ఎక్కడ నుంచి ఏఐపీ అడ్రస్టింగ్ చేస్తున్నారు, ఏ కంటెంట్ చేస్తున్నారు, అకౌంట్స్ బ్లాక్ చేయడంతో పాటు పీపుల్ అరెస్ట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో గవర్నమెంట్ యాక్చువల్లీ ఏపీ గవర్నమెంట్ దానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది. వస్తే కనుక అది కేవలం టీడీపీకి ఫేవరబుల్లే కాదు, రేపు వైసీపీ వచ్చినా కూడా న్యూట్రలైజ్డ్ గా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ తెలుగు సమాజాన్ని నాశనం చేసే పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియాలో వాళ్ళని నిష్పక్షపాత ఇంపార్షియల్ గా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తు నాశనం అవుతుంది. నాయకులు కాదు, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. శ్రీనివాస్ గారు, ఇందాక లక్ష్మణ్ రావు గారు మాట్లాడారు, అంటే టీడీపీ నేతలు కూడా ఏం తక్కువ కాదు, మమ్మల్ని అలాగే మా నాయకుల్ని బోల్డ్ అని అన్నారు. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు రిపీట్ దోస్ వర్డ్స్ అండి. అంత ఫిల్దీ లాంగ్వేజ్ మనం మాట్లాడకూడదు. అది ఇప్పుడు కూడా మళ్ళీ దయచేసి మీరు ఎవరు రిపీట్ చేయకండి. బట్ దానికి మీ సమాధానం ఏంటి?
విజయ్ గారు, ఎవరైతే ఈరోజు సభ్య సమాజానికి రాజకీయ నాయకులుగా కావచ్చు లేదా సోషల్ మీడియాలో వేదికగా మాట్లాడుతున్న వ్యక్తులు కావచ్చు, ఒక మెసేజ్ ఇవ్వచ్చు, ఒక అంశం పైన చర్చించవచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, తప్పు చేస్తే విమర్శించవచ్చు, అంతవరకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు. అంతేగాని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మార్ఫింగ్ వీడియోలు మార్ఫింగ్ బొమ్మలు పెట్టడం వల్ల వేరే అభిమానించే నాయకులకంతా కూడా కోపం రావడే కాకుండా ఒక దర్శకుడు ఒక నిర్మాతగా ఉన్న వ్యక్తి ఇంత దిగజారి ఇలా పోస్టులు పెట్టడం అనేది సమాజం యాక్సెప్ట్ చేయలేదు. పైగా తను చేసిన తప్పు అని తనకు అర్థమయ్యి హైకోర్టు తలుపులు తట్టాడు. ఆయన నన్ను అరెస్ట్ చేయొద్దండి, నా మీద 3rd డిగ్రీ ప్రయోగం చేసే అవకాశం ఉంది, నాకు స్టే ఇవ్వండి అంటే అర్థమైంది నువ్వు స్వతహాగా తప్పు చేసావనే మనసులో గిల్టీ నీకు వచ్చేసింది. ఇది కాదు, ఈ సోషల్ మీడియా నడుపుతున్న వేదికగా నడుపుతున్న సంస్థలు, ఆ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అలాగే కొంతమంది ఫేక్ అకౌంట్లతోనూ ఫేక్ ఐడీలతోనూ రకరకాల ప్రాంతాల నుంచి పోస్టులు చేసే కుప్పలు తెప్పలుగా ఆ చెత్తలంతా కూడా సోషల్ మీడియాని డస్ట్బిన్ గా మార్చేసాయి. ఇక్కడ మహిళలు నువ్వు ఏదైనా చూడాలంటే భయం వేస్తుంది. నేను అసలు నాకు చాలా కంగారు ఈ మధ్య సోషల్ మీడియా చూడాలంటే కొంత ఇబ్బందిగానే పడతాను. నేను ఇబ్బంది పడుతున్నా ఇంట్లో చూడాలంటే. మా మిసెస్ పిల్లలందరూ కూడా ఉంటారు, ఏంటంటో చెప్తారు, బూతులు మాట్లాడతారు, అసహ్యంగా ఉంటుంది, యథార్థం చేయడం బాధేస్తుంది. చివరికి మనం ఏదన్నా పార్టీ పరంగా ఏదైనా మాట్లాడే ఏదైనా పెట్టాలంటే కూడా అక్కడ కూడా ఇవి బయటకు వచ్చి ఒక రకంగా డిస్ప్లే అవుతా ఉంటాయి. ఇవన్నీ కూడా నాకు ఎందుకు నచ్చలేదమ్మా. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఈ సోషల్ మీడియాలో అన్యాయాల అక్రమాల పైన ఒక కఠిన చట్టాలు తీసుకురావాలి. ఆల్రెడీ 111 జీవో ఉంది, దీన్ని కొంచెం కఠినతరం చేస్తే లైఫ్ లాంగ్ శిక్ష పడాలి, కొంత పెనాల్టీస్ పడాలి అనే కొన్ని రకాల చట్టాలు తీసుకురావాలని చెప్పి ప్రసారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే చర్యలు తీసుకుంటాము. తిరుపతిలో మా పార్టీ అభ్యర్థి ఒక అతను ఈ విధంగా పోస్ట్ పెడితే అరెస్ట్ చేశారు, నేను వెళ్ళి బెయిల్ తీసుకొచ్చా. అలాగే విజయవాడలో రాజేష్ అనే వ్యక్తి మీద పోస్ట్ పెడితే అక్కడ మంగళగిరిలో కేసు పెట్టారు. నేను సాక్ష్యాలతో ఎఫ్ఐఆర్ అంతా కూడా ఇస్తాను మీకు. నాట్ ఓన్లీ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, వైకాపా, ఇంకో పార్టీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్, బీజేపీ కాదమ్మా, ఏ పార్టీ అయినా సరే సోషల్ మీడియాలో మీరు మెసేజ్ ఇవ్వండి. మా పార్టీ గొప్పదని చెప్పుకోండి, పలానా పార్టీ తప్పు చేసిందని చెప్పండి, విమర్శించండి. రాజకీయ పరమైన విమర్శలు మీరు ఎన్నైనా చేయండి, ఆహ్వానిస్తాం, డిస్కస్ చేస్తాం, సోషల్ మీడియా చర్చ కూడా జరుపుదాం. ఇది చేస్తే బాగుంటుంది ప్రజలకి, అది చేస్తే బాగుంటుంది. అంతేగాని దుర్మార్గమైన భాష, తెలుగులో మాట్లాడని భాష, కించపరిచే భాష, వ్యక్తిగత దూషణ, ఇవన్నీ కూడా ప్రజలే కాదమ్మా, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, మిత్రులు చెప్పినట్టు పిల్లలు చూసిన వాళ్ళు ఏమి రిసీవ్ చేసుకుంటారు. నాకు అంతెందుకమ్మా, మా చిన్నప్పుడు నాకు కలిసి పెరిగిన ఫ్రెండ్, మిత్రుడు కొడుకు, మనవాడు ఈరోజు మాట్లాడినాడు, చెప్పుకోలేము. పోరా డాషు చెప్పి మాట్లాడాడు, మాకే బాధేసింది. ఏందో ఇట్ట ప్రమాణం అనిపిస్తున్నా అంటే వాడు 24 గంటల ఈ రీల్స్ చూస్తుంటాడు, బాధే వచ్చిందని మాట్లాడినాడు. ఎంత దుర్మార్గం చెప్పండి. ఒక పార్టీ నాయకులు, కొంతమంది నాయకులు గౌరవ సభలో మాట్లాడిన అంశాలపైన సభ్య సమాజంలో ఎంత జరిగింది. ఆ రోజు ఆ మాటలు మాట్లాడకుండా ఆ గౌరవ నాయకుడు ఖండించుంటే ప్రజలంతా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇదే కాదమ్మా, పర్సనల్ దాళ్లు, రాళ్ల దాళ్లు, అదేవిధంగా కర్రతో దాళ్లు, ఫిజికల్ గా కూడా దాడులు చేస్తా ఉంటే దీన్ని కూడా సమర్థించుకుంటా ఉంటే ఇది కూడా దేశం అని చెప్పుకుంటా ఉంటే తప్పు అని చెప్పడం అనేది కరెక్ట్. అందులో పోలీస్ ఆఫీసర్లు, అందులో కొంతమంది ఎస్ఐలు ఇంక్లూడ్ అయ్యి వాళ్ళ వేసే బిస్కెట్ల కోసం గత ప్రభుత్వం పోరాలు చూసి సమర్థించారు. 90 ఏళ్ల రంగనాయకమ్మ విశాఖపట్నంలో ఎవరో పోస్ట్ పెడితే దాన్ని ట్రాన్స్ఫర్ చేసిన దానికి జైల్లో పెట్టారు. 90 ఏళ్ళు వయసు అదే పాపం చేసిందమ్మా. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు అమ్మనాబూతులు తిట్టారమ్మా, చెప్పలేక చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి నేను అమ్మా ఇప్పుడు నేనే చేయలేను క్షమించండి అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. ఇదే బోర్కొండ అనే అనిల్ అనే వ్యక్తి ఎమ్మెల్యేని నా బండి కట్టి రాకొస్తానంటే వైకాపా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కాదు, చిట్టికేస్తే అన్నాడమ్మా. మరి మీ పార్టీ నాయకుడు మీ పార్టీ ఎమ్మెల్యే రాకొస్తానంటే ఎందుకు ఖండించలేకపోయారు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రశ్నించాలి. ఎలా అంటే విమర్శలు ఈ రకంగా చేయడము, తర్వాత అది కాస్త దుమారం రేగటంతో ఆ పోస్టులను డిలీట్ చేయడము, ఓ సారీ చెప్పడం, దీంతో పని అయిపోతుందని అనుకుంటున్నారు ఎవరైనా సరే. ఈ 2 అక్షరాల సారీ వల్ల జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింటారు. నేర్చుకోవాలంతా నేర్చుకునేసి ఉంటారు. ఎప్పుడు కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. మీరు తల్లిదండ్రుల ఇంట్లో మంచి భాష మాట్లాడి మంచి సమాధానం చెప్తా అంటే వాళ్ళు మంచి భాష మాట్లాడతారు. అదే స్కూల్లోకి వెళ్తే ఇవన్నీ పక్కన వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే సెల్ అనేది చేతిలోకి వచ్చిందో, సోషల్ మీడియా చూడడం అలవాటు అయిపోయిందో, ఆ రీల్స్ చూసుకోవడం చూస్తుంటే చాలా ఘోరంగా నిత్యంగా నాట్ ఓన్లీ పార్టీలు కదమ్మా, ఇండివిజువల్ కూడా గొడవ జరుగుతున్నాయి. పలానా ఆవిడ నన్ను తిట్టింది, పలానైనా మనల్ని అన్నాడు, పలానా నీ సంగతి చూస్తా,
సోషల్ మీడియా వేదిక చేసుకొని కొట్టుకున్న వాళ్ళు చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఆవిడ పోస్ట్ పెట్టింది, ఇంకొకటి తిట్టింది, ఆవిడ నీకు తిరుగుతుంది మళ్ళీ రిలీజ్ చేసి. ఇవి కదా మనకు అవసరం మనకి ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా కంట్రోల్ చేసేసరికి రాయి నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కానీ చట్టాలు రూపొందిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. న్యాయంగా పోరాడాలి, చట్టబద్ధంగా పోరాడాలి, ప్రశ్నించాలి. అంతేగాని దీన్ని ఒక ఆయుధంగా మార్చుకొని ఈ కత్తిని పేకలు తరుగుతానంటే సమస్య లేదు. కత్తినే సైన్స్ ఖచ్చితంగా కూరగాయలు కూడా ఉపయోగపడాలని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. ఇలాంటి తప్పులు చేస్తే కఠినంగా శిక్షపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఓకే, లక్ష్మణ్ గారు, మీరు అంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఓ పార్టీకి ప్రతినిధిగా కాకుండా ఒక సభ్య సమాజంలో ఒక రెస్పెక్టెడ్ పర్సన్గా, ఒక ఉన్నతమైన పౌరుడిగా ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా వార్ ఏదైతే ఉందో, అది ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా సరే, అది అందరూ ఎవరు కూడా తగ్గట్లేదు. సో మీకు ఏమనిపిస్తోందండి పర్సనల్గా? దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి కదా. ఇలా నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా నడుస్తూ ఉంటే, ఇప్పుడు చాలామంది చెప్పారు పిల్లలకి లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, ఇదంతా కూడా మీకు కూడా పర్సనల్గా ఎఫెక్టే కదా. ఖచ్చితంగా అండి రోజా గారు, ఇది స్టాప్ ఎండింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి, టీడీపీ నుంచి చాలా మంది నాకు వాట్సాప్ అర్ధరాత్రి పని ఉన్నప్పుడు ఫోన్ చేయడం, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మెసేజ్లు అన్ని పెడితే అవి స్క్రీన్ షాట్లు తీసి విత్ ప్రూఫ్ తో స్టేషన్కి వెళ్తే కేసు కూడా తీసుకోవాలి. ఇందాక కోటేశ్వర గారు అన్నారు మీరు కంప్లైంట్ చేస్తే తీసుకుంటారు కదండి. మా కంప్లైంట్లు తీసుకోవట్లేదు. దీన్ని ప్రత్యామ్నాయం ఏంటి, ఎలా వెళ్ళాలనేది తదుపరి ప్రైవేట్ కేసు చేయడానికి రెడీ అవుతున్నాను. నేను ఖచ్చితంగా వేస్తాను. ఒకటే చెప్తానమ్మా, ఇది మంచి పద్ధతి, అది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ప్రజెంట్ యూత్ అందరూ కూడా, కుర్రాళ్ళందరూ కూడా ఉద్యోగం లేక, వాళ్ళకు పని లేక, ఈ ఎవరొక అభిమానం, ఇప్పుడు చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, జగన్ గారి మీద ఉన్న అభిమానం, చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద ఉన్న అభిమానం, వాళ్ళ మీద ఎవరైనా ఒక కామెంట్ కానీ, డిబేట్ లో మాట్లాడి కానీ, లేదా బయట కానీ ఎవరైనా ఒక మాట్లాడితే అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి తన్మాయించుకొని లేనిపోయినటువంటి మెసేజ్లు పెట్టడం, కామెంట్లు చేయడం, యూట్యూబ్ లో కానీ, పర్సనల్ గా ఫేస్బుక్ లో కానీ, లేదంటే మనకు వాట్సాప్ ద్వారా. సో ఇలాగా తయారవుతూ ఉన్నారు యూత్ అందరూ కూడా. వాళ్ళు ఏంటంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి అటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పని కల్పించే విధానం ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఇవ్వాలి. ఇదో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, క్రియేట్ చేయండి. అలాగే వాళ్ళకి ఇప్పుడు వాలంటరీ విధానం తీసి వాళ్ళకి ఏదో కొత్త తర్ఫీదు, స్కిల్ డెవలప్మెంట్ అనేది జనరేట్ చేసి వాళ్ళకి తదుపరి ఒక 30 నుంచి లక్ష రూపాయలు సంపాదించుకునే ఆదాయం కల్పిస్తారన్నారు. అలాంటి విధానంగా తీసుకెళ్ళండి. వాళ్ళ మైండ్ సెట్ ని మార్చండి. అటు గంజా నుంచి, డ్రగ్స్ నుంచి, దేనికైతే బానిసలు అయిపోతూ ఉన్నారో దాని నుంచి బయటికి తీసుకొచ్చే పరిణామాలు ఏర్పాటు చేయండి. మీరు కూడా ఎవరైతే ఉన్నారో 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కుర్రవాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి తర్ఫీదు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ స్కిల్ అన్ని డెవలప్ చేసి వాళ్ళు దేంట్లో పనికొస్తారు, వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు స్థిరపడగలరు, ఏ రంగంలో వాళ్ళు రాణించగలరు, అటువంటి రంగంలో తీసుకెళ్లి వాళ్ళని ఒక్కొక్కరిని రంగంలో చేరిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఇటువంటి కాంట్రవర్సీ ఏవైతే జరుగుతున్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఖాళీగా ఎవరైనా ఉంటే ఏదో ఒకటి చేయాలి. కొంతమంది ఒక రోజుకి ఒక రోజులో మనం ఫేవర్ అయిపోవాలి, లేదా టీవీ ఛానల్ మన గురించి చెప్పాలనేది నోటుకొచ్చినట్టుగా మాట్లాడినట్టు వ్యక్తుల్ని ఎంతగానో మనం ప్రోత్సహించకూడదండి. ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల్ని, అది ఏ పార్టీ వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా సరే తీసుకెళ్లి వాళ్ళకి తగిన శాస్తి చేయాలి. ఎందుకంటే మనం ఏమి ఇస్తున్నాం, సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం, రాబోయే తరానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, యువత ఏ విధంగా ముందుకెళ్తుంది, ఖచ్చితంగా రాబోయే తరాన్ని మన యొక్క మెసేజ్ ని ఏ విధంగా తీసుకెళ్తాయి అనేది ప్రాథమికంగా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకెళ్లాలి. అరెస్టులు అనేవి కక్షపూరితంగా, కుట్రపూరితంగా కాకుండా సమన్వయంలో మీరు కూడా, మీ పార్టీ కార్యకర్తలు కూడా మీరు చెప్పండి. మీరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు అద్దం అదుపు లేకుండా కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక సందేశం ఇవ్వండి. అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా, మా నాయకులు కూడా ప్రతి నెలకు 2-3 సార్లు వాళ్ళని కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి చెప్పాల్సిందని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాకి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ అన్ని ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. పక్షపాతం లేకుండా తమ పార్టీ నేతలు కూడా మితిమీరినటువంటి పోస్టులు, కామెంట్స్ చేసిన వాళ్ళని కూడా మేము శిక్షించాము అని చెప్తున్నారు కదా, ఇంకెక్కడ మరి? ఏమీ లేదండి, ఏమీ లేదు. చూపించమని అంటే ఒక 4 కేసుల పేర్లు చెప్పమనండి. ఏమి లేవు. కావాలని ఈ రోజున
ఇందులో అన్నారు మహాసన రాజేష్ గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని. మన మహాసన రాజేష్ ఎందుకని అరెస్ట్ చేయాల? ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వాల? ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు పోలీసులు మోహరింపులు చేయలేదు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం రండి స్టేషన్ కింద, ఎందుకని అట్లా? ఇదంతా ఉత్తి ట్రాస్. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు అవడం కరెక్టే, కానీ ఎందుకు మీరు పిల్లలైపోయారు? ఇప్పుడు ఆర్జీఓని పిలిచారు, వాసన కస్టమర్లకు ఇచ్చారు, లేదా శ్రీరెడ్డి ఆవిడ, శ్రీరెడ్డి మా పార్టీకి సంబంధం లేదు, ఆవిడే బాధేది ఆవిడ. ఇప్పుడు బోరగట్ట అనిల్, అలా చాలా మంది కూడా మీరు ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇచ్చారో వాళ్ళు రమ్మని చెప్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని ఈ స్టేషన్ ఆ స్టేషన్ కి. అదే ఇంటూరు రవికిరణ్ అనే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఆయన దాదాపుగా 15 సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడుతూ ఉన్నాం. ఆ వ్యక్తిని ఇప్పుడు 30 కేసులు పెట్టారు. 30 కేసులు దాదాపు ఈ 15 రోజులు ఏ జిల్లాలో ఉన్నాడో తెలియదు. ఆ జిల్లాకి ఈ జిల్లా, ఈ జిల్లా ఆ జిల్లా, ఉన్న 15 జిల్లాలు కూడా ఆయన్ని తిప్పేయడం జరిగింది. రైట్ అండి. అంటే ఇంత కక్షపూరితంగా తిప్పవలసిన అవసరం ఏముంది? ఆయన అంతర్జాతీయ మొట్టా ఇట్లా, లేకపోతే పాకిస్తాన్ తీవ్రవాదులా, లేకపోతే ఐసిస్ తీవ్రవాదులా, నాకే అర్థం కాదు. ఇంత కక్షగా ఉన్నా. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఆడవాళ్ళని రేపు చేసినా, ఆడవాళ్ళని ఇచ్చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి 2 బెత్తం డబ్బులు కొడితే చాలు, లేదా వాళ్ళకి అరెస్ట్ 2 ఇదైతే చాలు కదా అన్నట్టు పవన్ కళ్యాణ్. ఈ యొక్క కుట్రపూరితమైన విధానం ఏంటి? ఆయన ఏమన్నారు మనం చూసాం. ఇలాంటివన్నీ కూడా ఒకరు కాదు, అందరికి అనువాదం అవుతాయి. కానీ ఇప్పటికైనా ఎండింగ్ ఉండాలి, స్టాప్ చేయాలి ఖచ్చితంగా. దీని నుంచి కూడా మా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ చేయకూడదు. స్టాప్ చేయండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు, ఐపాక్ కావచ్చు, ఐటీడీపీ కావచ్చు, పేరు ఏదైనా కూడా ఇరువైపులా కూడా ఒకళ్ళనొకళ్ళు విమర్శలు చేసుకోవడం, రాజకీయంగా ఇటువంటి పోస్టులు పెట్టుకోవడం, ఇదంతా చూస్తున్నప్పుడు అలాంటప్పుడు ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది అసలు ఇప్పుడు సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఇంత సంచలనం కలిగించి ఇన్ని అరెస్టులు, లేకపోతే ఇన్ని కేసులు ఇన్ని వస్తున్నా గానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ లేటువంటి దాని మీద చూస్తే ఏమాత్రం ఎక్కడ బూత్ పదజాలం అనేటువంటిది ఎక్కడ అదృశ్యం కాలేదు. యథాయిచ్చగా ఉపయోగిస్తూనే ఉన్నారు చాలా వరకు. అయితే వ్యక్తిగతమైనటువంటి మరీ శృతి మించినప్పుడు అయితే ఎంతవరకు శృతి మించింది, ఎంతవరకు కంట్రోల్లో ఉంది అనేటువంటిది కూడా ప్రశ్నే. అందుకని దీనికి డెఫినెట్ గా అలాంటి వాటిని ముఖ్యంగా ఎక్స్ మీద కూడా కేసులు దాఖలు చేయాలి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఎక్స్ అదేం వాడేం ఊరికే ప్రోత్సహించట్లే, వాడికి డబ్బు వ్యవహారం అంత లాభాలు ఉన్నాయి. అలాంటి ఎక్స్ మీద ఎందుకు కేసులు దాఖలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం గాని లేదా రాష్ట్ర ప్రభుత్వం గాని? అలాంటి ఎక్స్ ని ఎందుకు నిషేధించడం లేదు? చైనా లాంటి చోట్ల ఎక్స్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇలాంటి అవాంఛనీయమైనటువంటి ప్రచారాన్ని చేసేటువంటి సామాజిక మాధ్యమాన్ని అక్కడ పూర్తిగా నిషేధించారు. అక్కడెక్కడ కనపడవు. గూగుల్ సెర్చ్ కూడా అక్కడ లేదు. అందువల్ల అలాంటి సంస్థల మీద మొత్తం అసలు కేంద్రంలోనే దేశవ్యాప్తంగానే చర్యలు కనుక తీసుకుంటే ఇలాంటి వాళ్ళందరికీ నోళ్లు మూతపడతాయి. అందుకని చేయాల్సింది అక్కడ ఉందనేది నా అభిప్రాయం. అటువంటిది మరి దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా వైసీపీ కానివ్వండి వీళ్ళు దెబ్బలాడుకోవటం లేదా వీళ్ళు ఆరోపణలు చేసుకోవటం కాదు. అసలైనటువంటి వాళ్ళ మీదే చర్యలు తీసుకోవాలి. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చేసుకోవాలి. అందుకని సమగ్రమైనటువంటి ఒక చర్చ కూడా జరగాలి దీని మీద. డెఫినెట్ గా అటువంటి సంస్థలన్నింటినీ కూడా నిషేధించాలి. సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి సంస్థలు వాళ్ళంతా మేమేదో సామాజిక ప్రమాణాలను పాటిస్తున్నాము, మా ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటిని మేము బ్లాక్ చేస్తున్నామని అప్పుడప్పుడు చెప్తుంటారు. ఏం బ్లాక్ చేస్తున్నారు? అమెరికా ఎన్నికల మీద కమలా హ్యారిస్ లేదా ట్రంప్ గురించి నేను ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని బ్లాక్ చేశారు. ఏమిటంటే వాళ్ళ ప్రమాణాలకి అది విరుద్ధంగా ఉందట. ఇటువంటివి దానిలో ఏముంటాయి? ఎన్నికల గురించి రాస్తే ఎన్నికలే ఉంటాయి. ఎక్కడ ఒక్క బూత్ పదం గాని ఎవరి మీద అటువంటి ప్రయోగం ఎక్కడా లేదు. కానీ నిత్యం బూతులు
వాళ్ళు ఇస్తున్నటువంటి దాని మీద మాత్రం వాటిపైన యథేచ్ఛగా ఎలాంటి వదిలేస్తారు. నిషేధం ఉండదు, యథేచ్ఛగా సాగుతూనే ఉంటాయి. రైట్, శ్రీధర్ గారితో సాగుతానే మాట్లాడదాం. ఉంటాయి. అందుకనే అలాంటి వాటి మీద కూడా చర్య తీసుకోవాలనేది నా అభిప్రాయం. శ్రీధర్ గారు, మనము రోజు రోజుకి కూడా టెక్నాలజీ పరంగా చాలా సౌండ్ అవుతున్నటువంటి ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు మరి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా చైనా లాంటి దేశాలని మళ్ళీ ఆదర్శంగా తీసుకొని వీటన్నింటినీ బ్యాన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? అసలు ఈ సోషల్ ఉన్మాదాన్ని, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వర్డ్, బట్ తప్పట్లేదు, సోషల్ ఉన్మాదాన్ని ఎలా అరికట్టాలంటారు? వాస్తవంగా రోజా గారు, వీటిని బ్యాన్ చేయడం అనేది లేదా చట్టాల్లో తీసుకురావడం అనేది ఒక ఎత్తు మాత్రమే. అవి తీసుకొచ్చినా కూడా మనిషి సహజ సిద్ధమైన స్వభావం మారకపోతే గనక, ఒక రకమైన చిల్లరతనం మారకపోతే గనక, అది ఏదో ఒక రూపంలో రకరకాల ప్రాక్సీస్ వాడేసో, రకరకాల హైడ్ చేసుకుని, ఐడెంటిటీ హైడ్ చేసుకునో పెచ్చుమిల్తూనే ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా కూడా రాజకీయ నాయకులు అట్లీస్ట్ అందరూ కలిసికట్టుగా ఈ ప్రజల కోసం పోరాడుతున్నాం అని చెప్పేసి, మీకు ఎందుకు అధికారంలోకి వస్తున్నారంటే మేము ప్రజలకు సేవ చేస్తామని వస్తున్నారు. ప్రజలకు సేవ చేయటం అంటే గనక, ఒకవేళ ప్రతిపక్షం ఉంటే గనక మీ ఊళ్ళో రోడ్లు బాగలేకపోతే రోడ్లు ఫోటోలు పెట్టేసి బాగు చేయండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి సోషల్ మీడియాలో పెట్టండి. సో సోషల్ మీడియాని కన్స్ట్రక్టివ్ గా వాడుకోండి. సోషల్ మీడియాలో ప్రతి విభాగానికి ఇవి ఉంటాయి. ప్రభుత్వాలను ఇక్కడ రోడ్లు బాగలేవు మీరు చేయండి అని చెప్పేసి నిలదీయండి. సో అలాగే ప్రజల కోసం పోరాటం తప్పించి మీకు మీరు బొద్ద చల్లుకోవడం కోసం వాడటం ఈ సంస్కారం అనేది, ఈ నైజం అనేది మారకపోతే రోజా గారు, మీరు కట్టుదిట్టం చేసినా కానీ లేదా చైనా తరహాలో బ్యాన్ విధించినా కానీ ఇంకో పద్ధతుల్లో వీళ్ళు టెక్నాలజీని వాడుకుంటూనే ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకుల కాన్షియస్నెస్ లెవెల్స్ పెరగాల్సిన అవసరం ఉంది. బురద జల్లుకొని ఎంతకాలం రాజకీయం చేస్తారు? ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో విద్యుత్ ఛార్జీలు పెరిగితే గనక ధర్నాలు చేసేవాళ్ళు. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెరిగినా లేదు, ఏం పెరిగినా లేదు, సామాన్యుడి యొక్క కష్టాలు పట్టవు, ధర్నాలు లేవు, ఏమీ లేవు. సోషల్ మీడియాలో తిట్టుకుంటా కూర్చుంటా ఉంటారు. అది రాజకీయం అయిపోయింది, అది ప్రజల కోసం పోరాటం అయిపోయింది. మనకి అంటే నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం చేయడం అనేది పూర్తిగా మర్చిపోయారు. ఓన్లీ పోరాటం అంటే ఇదే, సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడమే పోరాటం ప్రెసెంట్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, హ్యాపీగా ఫోటోలు మార్పింగ్ చేసేసి, మీమ్స్ తయారు చేసేసి, ట్రోలింగ్ చేసేసి, కామెడీ. వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ అనుచరులు కానీ, పాపం నిజం చెప్పాలంటే రోజా గారు, యుఎస్ లో ఉన్న ఎంతో మంది తెలుగు వాళ్ళు, బాగా ఐటీ కంపెనీలో పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు స్థానికమైన వీళ్ళకే అట్రాక్ట్ అయిపోయేసి వాళ్ళ స్థాయిని తగ్గించుకొని బూతులు లేకపోతే పక్షపాత ధోరణిలో మాట్లాడుతూ వెళ్తున్నారంటే, అంతర్జాతీయ సమాజాన్ని కూడా మన యొక్క ఈ టైప్ ఆఫ్ చిల్లర మనస్తత్వాన్ని ఎక్కిస్తూ ఉన్నాం. కానీ ఖచ్చితంగా వీటిపైన ఏదో ఒకటి కఠినమైనటువంటి చట్టాలు అయితే రావాలి. ఎవరైతే ఇలాంటి పోస్టులు పెడుతున్నారో నిజంగా శిక్షార్హులు, వాళ్ళకి తగిన విధంగా శిక్ష పడాల్సిందే. సో చూద్దాం మరి ముందైనా కూడా అలాంటి ఏమైనా యాక్ట్స్ వస్తాయేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, శ్రీధర్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.